కాంచీ పట్టణంలో విజయం చేసి ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు అపారమైనటువంటి శక్తి స్వరూపురాలు. అందుకే ఆ తల్లి దేవాలయం ఒక గమ్మత్తైన రీతిలో ఉంటుంది. ఆ దేవాలయం లోపలికి ఎలా వెడతామో బయటికి అలాగే రావాలి తప్ప దేవాలయం లోపలికి వెళ్ళి వేరొక ప్రాకారంలోంచి బయటికి వెళ్ళడం కుదరదు. శ్రీశైలాది క్షేత్రాల్లో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వేరొక ప్రాకారం నుంచి బయటికి వెళ్ళచ్చు. కానీ అలా కుదరనటువంటి క్షేత్రం కాంచీ క్షేత్రం. మీరు ఏ ద్వారం నుంచి లోపలికి వెడతారో ఆ ద్వారంలోంచే బయటికి రావాలి. గమ్మత్తు ఏమిటంటే కాంచీ క్షేత్రానికి పరిపాలకుడు ఎవరు అంటే ఆ క్షేత్రాన్ని పరిపాలన చేసేవారు, ఆ క్షేత్రంలో అమ్మవారిని నిరంతరం ఆ శక్తి వైభవాన్ని కాపాడేవారు ధర్మశాస్త్ర స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి. అందుకే అయ్యప్ప స్వామి ఎక్కడుంటారో అక్కడ అమ్మవారు మరింత ప్రీతి చెందుతుంది. ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడిగా ఉంటాడు కంచి క్షేత్రానికి.